తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు పార్టీ నిధుల నుంచి ఒక్కొక్కరికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ సంక్షేమ పథకం ద్వారా పార్టీ కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో నర్సరావుపేట నియోజకవర్గంలోని 4 బాధిత కుటుంబాలకి మొత్తం 20 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. సోమవారం నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఈ చెక్కులను బాధిత కుటుంబాలకి అందజేశారు. రొంపిచెర్లకు చెందిన చెరుకూరి సురేష్ మరణంతో వారి కుటుంబ సభ్యులు రామకోటయ్యకు 5 లక్షలు, నర్సరావుపేటకు చెందిన రంగశివ మరణంతో అతని కుటుంబ సభ్యులకు కె మౌనికకు 5 లక్షలు, నర్సరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన పట్టపు లాజర్ ప్రమాదవశాత్తు మరణంతో అతని కుటుంబ సభ్యురాలు కోటేశ్వరమ్మకు 5 లక్షలు, నర్సరావుపేట మండలం ఇక్కూరు గ్రామానికి చెందిన జజ్జరి నాగరాజు మరణంతో అతని కుటుంబ సభ్యురాలు జజ్జరి భూలక్ష్మికి 5 లక్షలు అందజేశారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ పార్టీ ఈ సంక్షేమాన్ని అమలు చేస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కార్యకర్తలందరూ కూడా అండగా ఉంటున్నారు. ఇటువంటి కార్యక్రమంలో పార్టీ సభ్యత్వం ద్వారా మన పట్టపు లాజరు రాయపాడి గ్రామం చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉండి 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ కూడా మనకి పూర్తిగా మన పార్టీ మనుషులు మనకు అండగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ రాయపాడు గ్రామం మనకి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి గుండెకాయ వంటిది. మన ఎలక్షన్స్లో కూడా దాదాపు 2400 ఓట్ల మెజార్టీ కూడా తీసుకురావడం జరిగింది. ఇది మన రాయపాడు గ్రామంలో పల్లె అన్నమాట. వీళ్ళందరూ కూడా మన పార్టీకి అండగా ఉంటారు. మరి ఉమ్మడి కూటమి ద్వారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నందుకు మరి ప్రజలందరూ కూడా ఎంతో ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నారు. మరి మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రజల తరఫున, నర్సరావుపేట పట్టణం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.